మీ బిజినెస్లో పనులు ఒక పద్ధతి ప్రకారం జరగట్లేదా? ప్రతిసారి కొత్త కొత్త సమస్యలు, కన్ఫ్యూషన్తో అంతా గందరగోళంగా ఉందా? అయితే ఈ కెయాస్ నుంచి బయటపడటానికి ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టూల్ ఉంది. అదే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే ఎస్ఓపి. అసలదంటే ఏంటో ఈరోజు చూద్దాం. అప్పటికప్పుడు చూసుకుందాంలే. ఈ మాట మీ ఆఫీస్లో రోజూ వినిపిస్తుందా? ఏ పనిని ఒక ప్లాన్ లేకుండా మొదలుపెట్టి మధ్యలో ఇబ్బంది పడటం మామూలైపోయిందా? కొత్తగా జాబ్లో చేరిన వాళ్లకి ట్రైనింగ్ ఇవ్వడంలో ఒక పద్ధతి అంటూ లేదా? ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పేసరికి వాళ్లకి ఏం చేయాలో అర్థం కావట్లేదా? దానివల్ల పని క్వాలిటీ పడిపోతోందా? చేసిన తప్పులే మళ్లీ మళ్లీ జరుగుతుంటే టైం, డబ్బు రెండూ వేస్ట్ అవుతున్నాయని చిరాకుగా ఉందా? ఈ ప్రశ్నల్లో దేనికైనా సరే అవును అని అనిపిస్తే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారన్నమాట. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే సమాధానం: స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, అంటే ఎస్ఓపి. సింపుల్గా చెప్పాలంటే ఇది మన వంటల పుస్తకం లాంటిది అన్నమాట. ఒక వంటకాన్ని ఎప్పుడూ ఎవరు చేసినా అదే టేస్ట్ రావాలంటే రెసిపీ ఫాలో అవ్వాలి కదా. అలాగే ఏ పనినైనా సరే ఎవరు చేసినా ఒకే క్వాలిటీతో చేయడానికి కావలసిన స్టెప్ బై స్టెప్ గైడ్ ఇది. అసలు ఈ ఎస్ఓపీల ముఖ్య ఉద్దేశమేంటి? అవి 3 మ్యాజిక్లు చేస్తాయి. 1. క్వాలిటీ కంట్రోల్, అంటే పని నాణ్యతను పెంచుతాయి. 2. ఎఫిషియన్సీ, అంటే తక్కువ టైంలో తక్కువ శ్రమతో పని పూర్తి చెయ్యొచ్చు. 3. కన్సిస్టెన్సీ, అంటే ప్రతిసారి ఒకే రకమైన మంచి ఫలితం వస్తుంది. ఎస్ఓపీలు అంటే కేవలం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకే అనుకుంటున్నారా? అస్సలు కాదు. సేల్స్ అండ్ మార్కెటింగ్, హెచ్ఆర్, ఫినాన్స్, చివరికి కస్టమర్లతో మాట్లాడే విధానం వరకు కంపెనీలో ప్రతి డిపార్ట్మెంట్కి ఇవి చాలా అవసరం. ఒక పని పద్ధతిగా జరగాలి అనుకున్న ప్రతి చోట ఎస్ఓపి ఉండాల్సిందే. సరే, బావుంది. మరి ఒక మంచి ఎస్ఓపిని ఎలా తయారు చేయాలి? దాని వెనుకున్న అసలు ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక పర్ఫెక్ట్ ఎస్ఓపికి ఉండాల్సినవి ముఖ్యంగా ఈ 5 విషయాలు. దానికి ఒక క్లియర్ పేరుండాలి. దాని పర్పస్, అంటే ఈ పని అసలు ఎందుకు చేస్తున్నాం, దీని స్కోప్ ఎంతవరకు, ఎవరు చెయ్యాలి, ఏ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకోవాలి, ఇంకా ఈ పనికి ఏమైనా టూల్స్ లేదా సాఫ్ట్వేర్ వాడాలా, ఇవన్నీ క్లియర్గా ఉంటే ఎలాంటి కన్ఫ్యూజన్కి ఛాన్స్ ఉండదు. ఓకే, ఇక మీ సొంత ఎస్ఓపీలను తయారు చేయడానికి రెడీనా? అయితే ఇదికోండి మీకోసం ఒక సింపుల్ 5 స్టెప్ బ్లూ ప్రింట్. ఈ 5 స్టెప్స్తో మీ కంపెనీ వర్క్ఫ్లోని మార్చేయొచ్చు. స్టెప్ 1. ఏ పనులకు ఎస్ఓపీలు అర్జెంటుగా కావాలో గుర్తించండి. స్టెప్ 2. ప్రెజెంట్ ఆ పనిని ఎలా చేస్తున్నారో ఉన్నది ఉన్నట్టుగా రాయండి. స్టెప్ 3. ఇప్పుడు దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చో ఆలోచించి బెస్ట్ ప్రాక్టీసెస్ సెట్ చేయండి. స్టెప్ 4. దీని సంబంధిత టీమ్స్తో రివ్యూ చేయించి వాళ్ల అప్రూవల్ తీసుకోండి. అందర్నీ ఇన్వాల్వ్ చేయడం ముఖ్యం కదా. ఫైనల్గా స్టెప్ 5. మీ టీంకి దీనిపై ట్రైనింగ్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయండి. అంతే. ఎస్ఓపీలు తయారు చేశాం, అమలు చేశాం, బాగుంది. కానీ అసలైన మజా ఇక్కడే ఉంది, దాని రిజల్ట్స్ చూడటంలో. సరిగ్గా అమలు చేసిన ఎస్ఓపీలు మీ బిజినెస్లో ఎలాంటి మార్పులు తెస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక పిక్చర్ 1000 మాటలతో సమానమంటారు కదా. ఇక్కడ చూడండి, ఎస్ఓపీలు రాకముందు చూడండి తప్పులు ఎంత ఎక్కువగా ఉన్నాయో. కానీ అవి వచ్చాక గ్రాఫ్ ఎలా పడిపోయిందో గమనించండి. ఇదే స్టాండర్డైజేషన్ పవర్. తప్పులు తగ్గడమే కాదు, మనకు చాలా విలువైన టైం కూడా సేవ్ అవుతుంది. ఉదాహరణకు ఒక 25% టైం మిగిలినా సరే ఒక్కసారి ఆలోచించండి. ఆ టైంతో మీ టీం ఇంకెంత క్రియేటివ్గా పనిచేయగలదో. అది మీ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. మరి మీ సక్సెస్ని ఎలా కొలుస్తారు? సింపుల్, ఈ 3 ప్రశ్నలు వేసుకోండి. మా ఆఫీస్లో ఎన్ని పనులు ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి? దీనివల్ల ఎంత టైం సేవ్ అవుతోంది? తప్పులు, రీవర్క్ ఎంత శాతం తగ్గాయి? ఈ నంబర్లే మీ ప్రోగ్రెస్కి అసలైన సాక్ష్యం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం పురోగతి, పరిపూర్ణత కాదు. మొదటిసారే అంతా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, పర్లేదు. మొదలుపెట్టడమే ఇక్కడ ముఖ్యం. రాను రాను దాన్ని ఇంకా బెటర్గా మార్చుకోవచ్చు. సరే, ఇంత తెలుసుకున్నాం కదా, మరిప్పుడు యాక్షన్లోకి దిగాలి. మనల్ని మనం సూటిగా అడగాల్సిన ప్రశ్న ఒకటుంది: మీ మొట్టమొదటి ఎస్ఓపి ఏది కాబోతోంది? కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మీ బిజినెస్లో ఏ పనికి ఒక పద్ధతి లేదు, దేనికి వెంటనే ఒక ఎస్ఓపి తయారు చెయ్యాలి. దీని గురించి సీరియస్గా ఆలోచించండి. ఎందుకంటే ఆ ఒక్క సమాధానం మీ బిజినెస్ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉండొచ్చు.